హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ హోస్ట్ బాలాజీ. ఎప్పట్లాగానే ఇప్పుడు లేట్ అయిపోయింది. 6 స్టార్ట్ అవుదాం, బయలుదేరేద్దాం అనుకున్నాను. కాకపోతే బయలుదేరేసరికి 8 అయింది. అస్సలు లేవబుద్ధి కాలేదు మార్నింగ్. సర్లేండి, ఇదేం పెద్ద లాంగ్ రైడ్ కాదు, చిన్న వీకెండ్ రైడ్. ఓకేనే, కానీ ఎంతైనా ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయితే వచ్చే కిక్కే వేరు. ఓకే, అండ్ ఇప్పుడు మనం వెళ్తున్నది వచ్చేసి మంచి వీకెండ్ స్పాట్ అండర్ ద మూన్. రెగ్యులర్గా వీకెండ్స్ వెళ్ళడానికి ప్లాన్ చేసే వాళ్ళకి దాని గురించి బాగా తెలిసి ఉంటుంది. అండ్ నేనైతే లాస్ట్ ఇయర్ అంటే డిసెంబర్లోనే ఒక 27th అలాగా అప్పటి నుంచి ట్రై చేస్తున్నా వెళ్ళడానికి. అప్పుడు వెళ్దామని చూస్తే అప్పుడు పర్మనెంట్లీ క్లోజ్డ్. వీ డోంట్ నో ది రీజన్, బట్ పర్మనెంట్లీ క్లోజ్డ్ అన్నారు. ఇంకా గమ్మునైపోయాం. మళ్ళీ రీసెంట్గా ఎందుకో ఇంక ఇన్స్టాగ్రామ్స్లో అప్డేట్ చేస్తూ ఉంటారు కదా, సో మళ్ళీ రీఓపెన్ అని చూస్తే ఇంకా వీక్ డేస్లో ఓపెన్ ఉండింది. సర్లే వీకెండ్ ప్లాన్ చేద్దామని లాస్ట్ వీకెండ్ ప్లాన్ చేద్దాం అనుకున్నాను. మళ్ళీ వీకెండ్ మళ్ళీ మ్యాప్స్ చూస్తే మళ్ళీ పర్మనెంట్లీ క్లోజ్డ్. ఎందుకో తెలియదు మరి. మళ్ళీ ఈ వీకెండ్ చూసాను, ఇట్ ఈస్ ఓపెన్. లెట్ us see if it is actually opened or not. Hope it is opened. చూద్దాం, బ్రేక్ఫాస్ట్ మధ్యలోనే ఆపేస్తానో లేకపోతే అక్కడికి వెళ్ళి తర్వాత తింటానో తెలియదు. ఏం ప్లాన్ చేయలేదు దాని గురించి అయితే మాత్రం. అండ్ పెట్రోల్ కూడా పట్టించాలి, సరిపోద్ది అక్కడున్న 2 పాయింట్స్. మధ్యలో ఎక్కడైనా హెచ్పి పెట్రోల్ బంక్ వస్తే పట్టించేస్తాను. చాలా రోజులైంది ఇలా వీకెండ్ రైడ్స్కి వెళ్ళి. ముంగట పెట్రోల్ బంక్ ఉంది, బట్ రీఫిల్ చేయించేద్దాం మొత్తం. హెచ్పి నా ఎక్స్పల్స్కి అయితే హెచ్పి పెట్రోల్ బంక్ మంచిగా మైలేజ్ ఇస్తుంది. యాడుందరా ఏడా? ఓకే వచ్చింది. ఫుల్ ట్యాంక్ బటన్ నార్మల్. నేను ఎప్పుడు పెట్రోల్ పట్టించినా గాలి కూడా పట్టించేస్తాను. అండ్ బ్రో, ఒక రిక్వెస్ట్, నా వీడియోలు ఎవరెవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా నా వీడియోస్లో ఏంటంటే ఇంప్రూవ్ చేసుకోవాలని మీకు ఏమైనా సజెషన్స్ ఉంటే ఖచ్చితంగా చెప్పండి ప్లీజ్, సో దట్ ఐ కెన్ ఇంప్రూవ్ మై వీడియో క్వాలిటీ, ఆడియో, ఆర్ ఎనీథింగ్ దట్ యూ సజెస్ట్. సో ప్లీజ్ ట్రై టు సజెస్ట్ ఎనీథింగ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి.
సబ్స్క్రైబ్ చేసుకొని, సో దట్ ఐ విల్ హ్యావ్ మోర్ ఎంకరేజ్మెంట్ టు డూ. అండ్ బ్రో, ఢిల్లీలో కొత్త రూల్ వచ్చింది కదా, మార్చ్ 31 నుంచి 15 years ఓల్డ్, 15 years కంటే ఎక్కువ ఏజ్ అయిన వెహికల్స్కి పెట్రోల్ అనేది ఇవ్వరు. అది ఎంతవరకు మంచి పాయింట్ అంటారు? నాకైతే ఖచ్చితంగా మంచి పాయింటే. ఢిల్లీలోనే కాదు, ఆల్ ఓవర్ ఇండియా మనకి ఇది పాస్ చేస్తే చాలా బాగుంటుంది. మీ ఒపీనియన్ ఏంటి? లిటరల్గా సిటీస్లో, ఢిల్లీలో నువ్వు ఒక రోజు బయట తిరిగి వస్తే అది 32 cigarettes సమానం. నువ్వు 32 cigarettes తాగినంత సమానము. అంత పొల్యూషన్ ఉంది. సో తప్పేం లేదు నా దృష్టిలో అయితే మాత్రం. ఇక్కడ ఒక చిన్న టిఫిన్ సెంటర్ ఉంది, గీతాంజలి కాలేజ్కి ఆపోజిట్లో. ఓకేనే, సాటిస్ఫైడ్ ఆత్మారామం. లెట్స్ గో. మనకి ఇంకెక్కడి నుంచి 5 kilometers ఉంది. నేను ఇలాంటి చిన్న చిన్న హోటల్సే ప్రిఫర్ చేస్తాను. ఓవర్ హైప్ ఉన్న హోటల్స్కి వెళ్ళి అక్కడ నాకు టేస్ట్ నచ్చక, అంతకంటే ఇలాంటి చిన్న హోటల్స్కి వెళ్ళి ప్రశాంతంగా మంచిగా తింటే మనకి ప్రైస్ సేవ్ అయితే మన ఆత్మారామము సాటిస్ఫై అయిపోతాడు. ఆకాశమే హద్దురా సినిమా ఎంతమంది చూశారు? బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు దాంట్లో. ఇక్కడ జియో సిగ్నల్స్ కాస్త స్లోగా ఉన్నాయి. చూద్దాం. ఏదో ఇన్స్టాగ్రామ్లో మంచి స్పాట్ అనేసి చెప్తే వస్తున్నాను, కానీ అక్కడ ఎలా ఉంటుందో ఏంటో చూడాలి. కాసేపు చిల్లైతే చాలు, అవ్వగలిగితే చాలు. శ్రీ కట్టమైసమ్మ దేవాలయం ఆడేపోవాలి మనం. వచ్చేసాం. నన్ను చూసుకుంటూ మ్యాప్ చూసుకోలే. థ్యాంక్ యూ. వాళ్ళు మనకే చూపిస్తున్నారు ఇటు పోండి అటు పోండి అని. నైస్ ఆఫ్ రోడ్. ఇలాంటి రోడ్లు వస్తే కదా మనవాడికి ఊపు వస్తుంది. ఎంతసేపు రైడ్లో ఏదైనా నచ్చింది అంటే అది ఇదే. రోడ్డులోంచి అటు రైడ్ చేయటమే నాకు చాలా ఇష్టం. అందుకే ఈ బుజ్జోని తీసుకునింది.
అటు పక్కకు పోయట్లేదా? అన్నా అక్కడికి ఎలా వెళ్ళాలి? ఓకే ठीक है ठीक है थैंक यू ठीक है थैंक यू भैया డైరెక్ట్గా రోడ్డు ఉన్నట్టుంది లోపలికి వెళ్ళడానికి. చూద్దాం. ఓకేనే అనుకున్నట్టుగానే ఉంది. సో ఇన్స్టాగ్రామ్ పోస్టులన్నీ తప్పుగా వారడి అమ్మ మళ్ళీ ఇటు వచ్చామా అటు పోవాలి. నీళ్ళు ఎగురుతాయి. మెల్లిగా వెళ్ళేకి కుదరదు. Wee, 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 wee.
ఆల్మోస్ట్ గంటన్నర పైన టైం స్పెండ్ చేసాం. ఎండ ఎక్కువైతుంది. సో వెళ్ళిపోదాం. ఎండ ఎక్కువైతుంది, సో వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్. చలో లెట్స్ గో. చాలా బాగుంది గాయస్. వీకెండ్లో మీరు కూడా ఖచ్చితంగా ప్లాన్ చేసుకోండి. సూపర్గా ఉంది. ఎర్లీ మార్నింగ్ వచ్చేస్తే ఇంకా బాగా ఉంటుంది. చూశారు కదా, ఎవడెవడ ప్లాన్లలో వాళ్ళు ఉన్నారు. క్యాంప్ వేసుకోవడానికి సూపర్గా ఉంటుంది ఇక్కడ నైట్ క్యాంప్ చేయడానికి. గురువు గారు కళ్ళు ఎత్తుకొచ్చేసారు. కానివ్వండి రా, కానివ్వండి. గాలి చాలా ఎక్కువ ఉంది. ఒకసారి చూద్దాం ఎలా ఉందో వాయిస్. థ్యాంక్ యూ. అందరూ ఇలాంటి బండే కొనాలనుకుంటారు, కానీ ఎందుకు వేరేటివి కొట్టారో తెలియదు. ఇలాంటివి కొంటే ఇలాంటి ప్లేసెస్లో ఎంత అడ్వాంటేజ్ ఉంటుందో ఎక్స్ప్రెస్ డ్రైవర్కే తెలుసు. ఏమైనా మన బండిని వేరే బండి వాడు పొగిడితే వచ్చే కిక్కే వేరప్ప. లేపుకొని పోతాడు ఎక్కడైనా. నిజంగా ఇలాంటి చోటికి ఒకరే వచ్చినా బాగుంటుంది, కానీ ఇలా ఒక గ్యాంగ్ని వేసుకొని వచ్చి మంచిగా బిర్యానీ వండుకొని తింటే సూపర్గా ఉంటుంది. అసలు ఏం చేస్తారు బ్రో, వచ్చేసేయండి. వీకెండ్లో బెడ్ మీద పడుకొని తొల్లకుండా ఇలా రావాలి, ప్లాన్ చేసుకోండి. మ్యాక్సిమం వచ్చిన దారే ఉంటుంది. సో నేనైతే వీడియో ఇంతటితో ఆపేస్తాను. దట్స్ ఇట్ ఫర్ టుడే గాయ్స్. లెట్స్ సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ and please do subscribe. Thank you so much. Bye bye.